కాసేపట్లో తిరుపతిలో మంగళం ఎర్రచందనం గోడౌన్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇక మమండూరు ఫారెస్ట్ నుండి నేరుగా మంగళం గోడౌన్కు వచ్చి ఇక్కడ నిల్వ ఉన్న సుమారు 5,376 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని కూడా ఆయన పరిశీలించనున్నారు. ఇక వీటి విలువ 3,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కాసేపట్లో తిరుపతిలో మంగళం ఎర్రచందనం గోడౌన్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. మమండూరు ఫారెస్ట్ నుండి నేరుగా కూడా మంగళం గోడౌన్కు వచ్చి ఇక్కడ నిల్వ ఉన్న సుమారు 5,376 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని కూడా ఆయన పరిశీలించనున్నారు. వీటి విలువ 3,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్న మరి కాసేపట్లో తిరుపతిలో మంగళం ఎర్రచందనం గోడౌన్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇక మమండూరు ఫారెస్ట్ నుండి నేరుగా మంగళం గోడౌన్కి వచ్చి అక్కడ నిల్వ ఉన్నటువంటి సుమారు 5,376 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని కూడా ఆయన పరిశీలించనున్నారు. ఇక వీటి విలువ దాదాపుగా 3,000 కోట్ల పైగా ఉంటుందని ఈ సందర్భంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, ఏ సమయానికి పవన్ కళ్యాణ్ చేరుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం అక్కడ భద్రతా ఏర్పాట్లు కానీ అధికారులు ఏమంటున్నారు? రైట్ సాయిరామ్, మొత్తం మీద ఏదైతే మరి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే తిరుపతి మంగళం ఎర్రచందనం గోడౌన్కి అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. కాసేపటి కిందటే మామండూర్ ఫారెస్ట్ అయితే ఆయన సందర్శించారు. ముఖ్యంగా ఎకో టూరిజం సంబంధించి పూర్తిగా అక్కడ అధికారులకు పూర్తి స్థాయిలో వివరించి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే కాకుండా అక్కడ ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్టయితే తెలుస్తుంది. అక్కడ నుంచి నేరుగా మామండూర్ ఫారెస్ట్లో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ కూడా ఆయన అక్కడికి వెళ్ళి, అంటే ఎందుకంటే టూరిస్టు ప్రాంతం కావడం, అక్కడ పూర్తి స్థాయిలో ఆ టూరిజంగా అభివృద్ధి చేసే విధంగా అక్కడ అధికారులు కూడా సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా వాటర్ ఫాల్స్కి వచ్చేటువంటి ప్రజల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తారనే దానిపై ప్రధానంగా అక్కడ అయితే అధికారులకి మరిన్ని వివరాలు తెలిపినట్టయితే తెలుస్తుంది. అంటే దాని గురించి కాసేపటి కిందటే ఆయన అధికారులతో చర్చించిన అనంతరం తిరుపతి మంగళం దగ్గర ఉన్నటువంటి ఎర్రచందనం గోడౌన్కి అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే పోలీసులు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ పూర్తిగా రోడ్లను అయితే బ్లాక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏ వాహనాలు పూర్తిగా రాకుండా మరి కాసేపట్లో కేవలం 5-10 నిమిషాల వ్యవధిలో పవన్ కళ్యాణ్ ఏదైతే తిరుపతి మంగళం ఎర్రచందనం గోడౌన్కి అయితే చేరుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎర్రచందనం గోడౌన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్కి అంతటికి సంబంధించి కేవలం ఇక్కడ ఒక్క మంగళం గోడౌన్లో మాత్రమే ఎక్కువ ఎర్రచందనం నిల్వ ఉన్నట్టయితే ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం మీద 5,376 మెట్రిక్ టన్నుల
టన్నుల ఎర్రచందనం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు అంచనాతో వేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 9 గోడౌన్లు అంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద షెడ్లు 9 షెడ్లకు సంబంధించి అన్ని ప్రాంతాల్లోనూ ఏ గ్రేడ్ కావచ్చు, బి గ్రేడ్, సి గ్రేడ్ అట్లా 3 రకాల ఏదైతే ఈ ఎర్రచందనాన్ని అయితే ఇక్కడ నిల్వ ఉంచారు. ముఖ్యంగా దానికి సంబంధించి కూడా ఆయన పరిశీలించినట్టు తెలుస్తుంది. సుమారు ఇక్కడ కూడా ఆయన మొక్కలు నాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన పర్యటించే ప్రాంతాలు మొత్తం క్షుణ్ణంగా ఈ డాగ్ స్క్వాడ్తో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ పూర్తిగా చెకింగ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏదైతే మంగళం ఎర్రచందనం గోడౌన్కి సంబంధించిన ప్రాంతం పూర్తిగా పోలీసుల పహారాలో ఏదైతే గోడౌన్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా సుమారు భారీ స్థాయిలో అంటే ఏదైతే డిప్యూటీ సీఎం మొట్టమొదటిసారి ఏదైతే ఈ ఎన్విరాన్మెంట్ మరోవైపు ఫారెస్ట్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయిన తర్వాత మొదటిసారి తిరుపతి గోడౌన్కి అయితే వస్తున్నారు. ఆయన గోడౌన్కి వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఆయన తిరిగే ప్రాంతాలకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ ఎర్రచందనానికి సంబంధించి అంటే అక్రమ రవాణాకి కట్టడి చేసే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాన్ని కూడా ప్రధానంగా ఈరోజు చర్చించినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో వీటికి చేరుకున్న తర్వాత సుమారు 45 నిమిషాల పాటు ఈ ఎర్రచందనం గోడౌన్లోనే అన్ని చోట్ల పరిశీలనలు జరుపుతారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు తనిఖీలు చేసిన అనంతరం ఇక్కడ నుంచి నేరుగా తిరుపతి కలెక్టరేట్కి అయితే బయలుదేరినట్టు తెలుస్తుంది. తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి అధికారుల సమీక్ష సమావేశానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంటే తిరుపతి జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి ఈ శేషాచల అటవీ ప్రాంతమే కాకుండా ముఖ్యంగా ఏదైతే ఈ పులికాట్ సరస్సుకు సంబంధించి ఏకో టూరిజం, మరోవైపు అభివృద్ధి, ఏనుగుల సమస్యలు కావచ్చు, ముఖ్యంగా అన్ని దానిపైన ఈ అభివృద్ధికి సంబంధించి పూర్తిగా అధికారులతో సమావేశంలో పూర్తిగా చర్చించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు ఎలా ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఆయన కర్ణాటక రాష్ట్రంతో పూర్తిగా మాట్లాడి అక్కడి నుంచి కూడా కుంకి ఏనుగులు తెప్పించి ఏనుగుల బెడద లేకుండా చేశారు. దానికి సంబంధించి కూడా రేపు ఆయన మరోమారు తిరుపతికి రానున్నట్టు తెలుస్తోంది. ఈరోజు ఆయన విజయవాడకు వెళ్ళిన తర్వాత రేపు మరోమారు ఏదైతే తిరుపతికి వచ్చి అక్కడ నుంచి నేరుగా హెలికాప్టర్లో పలమనేరుకి అయితే వెళ్తారు. పలమనేరులో ఉన్నటువంటి కుంకి ఏనుగులు సుమారు 5 ఉన్నాయి. ఆ ఏనుగుశాలకు అయితే అక్కడ వెళ్తున్నట్టయితే ఇప్పటికే అధికారులు తెలిపారు. దానికి సంబంధించి కూడా కొంతమందిని అంటే రిస్ట్రిక్టెడ్ అంటే అక్కడ అధికారులు కావచ్చు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా సుమారు 30 మందికి ఆయన్ని కలిసేందుకు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి సంబంధించి కూడా పాసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎవరిని ఇది పూర్తిగా అధికారిక ప్రకటన కావడంతో ఏదైతే నాయకులు అంటే ఎవరు కానీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు ఇక్కడికి రావద్దని చెప్పేసి ముందే తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఆయన పర్యటించే ప్రాంతాలు చూసుకున్నట్టయితే ఆ పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం ఎయిర్పోర్ట్ వద్ద మాత్రమే ఆయన కలిసేందుకు అవకాశం ఇచ్చారు. మళ్ళా తర్వాత ఏదైతే ఆయన మిగతా తిరిగే ప్రాంతాల్లో మాత్రం నాయకుల్ని ఎవరిని ఇక్కడికి రావద్దని చెప్పేసి ఇక్కడికి తెలిపిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎవరిని సునీల్ తిరుపతి పర్యటనలో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొత్తం మీద కూడా ఆ శేషాచల అడవులకు సంబంధించి కూడా సునీల్ తిరుపతి పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏదైతే వస్తున్నాడో దీనికి సంబంధించి కూడా ప్రధానంగా తిరుపతిలో వృక్ష సంపద ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, అలాగే దీనికి సంబంధించి కూడా ఎర్రచందనం అనేది ప్రధానంగా స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ప్రాంతంగా కూడా అందరికీ తెలిసిందే. దీనిపైన ఎలాంటి కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అలాగే వృక్ష సంపద పెంచడానికి ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? దాని మీద అంటే ప్రధానంగా ఆయన చర్చ కూడా అదే ఉండబోతోంది. ముఖ్యంగా ఎర్రచందనం కట్టడి చేసేందుకే పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే కూటమి పార్టీ వచ్చిన తర్వాత చాలా వరకు రాష్ట్రంలో ఏదైతే ఎర్రచందనం స్మగ్లింగ్ పూర్తిగా తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు స్మగ్లింగ్ కంటే ఇప్పుడు పూర్తిగా తగ్గిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఎవరు ఏదైనా ఎర్రచందనం రవాణా చేసినా వెంటనే కట్టడి చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, వారిపై కేసులు పెట్టడం కావచ్చు. ముఖ్యంగా ఈ రవాణా ఎక్కడి నుంచి జరుగుతోందని దాన్ని కూడా పూర్తిగా కట్టడి చేసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా కీలకంగా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కేవలం తిరుపతి జిల్లా అంటే తిరుపతి నుంచి వెళ్ళేటువంటి ఎర్రచందనానికి సంబంధించే కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే శేషాచల అటవీ ప్రాంతం నుంచి ఇటు చిత్తూరు వైపు కావచ్చు, మరోవైపు ఇటు చెన్నై, ఇటు ఏదైతే నెల్లూరు, ఇటు ఏదైతే కడప రూట్లకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు, ముఖ్యంగా ఇక్కడ ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఎటువంటి భద్రత ఉంది అనే దాని మీద
కూడా ఈరోజు అధికారులు అయితే చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దానికి సంబంధించి కూడా కలెక్టరేట్లో మరి కాసేపట్లో దీనికి సంబంధించి కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. దాని తర్వాత మీడియా సమావేశం నిర్వహించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారని తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ సునీల్.